హలో ఫ్రెండ్స్, మనం దీపం ఆత్మకథ గురించి విందాం. మాది సూర్యవంశం. అగ్ని మా ఇష్టదేవత. మా సహాయంతోనే అంధకార యుగపు మానవులు ముందుకు నడిచారు. మమ్మల్ని చూస్తే చీకటి బెదిరి పారిపోతుంది. నేను దీపాన్ని. మా కులదేవత అయిన అగ్నిదేవుడికి సర్వభక్షకుడనే బిరుదు ఉంది. కానీ మేము కొద్ది ఇంధనాలు మాత్రమే ఆరగిస్తాం. ఇంధనం ఏదైనప్పటికీ దానిలో సూర్యుడి శక్తి చేరి ఉన్నట్టయితేనే మాకు ఉపయోగపడుతుంది. ఆది కాలం నాటి మానవులు మమ్మల్ని ఎరుగరు. మా వల్ల పొందే ప్రయోజనాల కోసం అగ్నినే ఆశ్రయించేవారు. తన వల్ల మనుషులకు ప్రయోజనం పరిమితంగా ఉన్నదని గ్రహించి అగ్నిదేవుడే వారికి మమ్మల్ని ప్రసాదించారు. మమ్మల్ని ఆ కాలపు మానవులు దివిటీల రూపంలో తమ వెంట తీసుకుపోయి చీకటిని జయించారు. తాము పనిచేసే కాలాన్ని పెంచుకున్నారు. తమ జీవితాలను విస్తరించుకున్నారు. మేము చేసిన మేలుకు వారు మా పట్ల ఎంతో భక్తి, కృతజ్ఞత చూపారు. మమ్మల్ని జ్ఞానానికి, వికాసానికి చిహ్నాలుగా చెప్పుకున్నారు. మా సహాయంతో మనుషులు చీకటిని పారదోలి తమ పనులు చేసుకోవడమే గాక అగ్నిని ఎప్పటికప్పుడు సృష్టించుకోగలిగారు. అంతకు పూర్వం నిత్యాగ్నిహోత్రం విధిగా ఉండవలసి వచ్చేది. మేము అగ్నిహోత్రం కన్నా తక్కువ ఇంధనం కోరుతాం, తక్కువ వేడి కలిగిస్తాం, ఎక్కువ కాంతినిస్తాం. అందుచేత నిత్యాగ్నిహోత్రం ఉంచుకునే దానికన్నా నిత్యదీపం ఉంచుకోవడం మనుషులకు ఎక్కువ సౌకర్యం కదా. మేము మనుషులకు ఎన్ని విధాలుగా ఉపయోగపడ్డామో చెప్పడం తేలిక కాదు. చీకటిలో అంత బాగా చూడలేని జంతువులను మనుషులు మా సహాయంతో వేటాడారు. రాత్రివేళ సంచరించే క్రూరమృగాలను మా సహాయంతో భయపెట్టారు. మనుషులతోనూ జీవితంతోనూ బాటు మేము కూడా పరిణామం చెందాం. ముందు దివిటీల రూపంలో ఉండేవాళ్ళం. పీచును చమురులో ముంచి ఏ కర్రకో చుట్టి వెలిగించేవారు. తర్వాత కర్రలకు బదులు కంచు కాగడాలు వచ్చాయి. కాగడాలు దివిటీలు, గృహదీపాలుగా పనికిరావు. వాటిలో ఇంకా అగ్ని అంశ జాస్తిగా ఉన్నది, పొగ జాస్తి. గృహదీపాలు అయినాక మా అందం హెచ్చించింది. కాల్చిన మట్టిన ప్రమిదల్లో చమురు పోసి అందులో ఒత్తివేసి వెలిగిస్తే మేము మంచి కాంతితో పొగలేక మండుతూ ఎంతో ఆకర్షవంతంగా ఉండేవాళ్ళం. మమ్మల్ని చూస్తే ఆ కాలపు వాళ్లకు, మరీ ఆడవాళ్ళకు ఎంత ముద్దంటే ఎవరన్నా చక్కని వాళ్ళను చూసినప్పుడు ఎంత అందమే, చితిపి దీపం పెట్టొచ్చు అనేవాళ్ళు. మేము మనుషుల కళ్ళకు అందంగానే కాక చల్లగా ఉండేవాళ్ళం. అందుకే మా సెగకు చేతులు పట్టి కళ్ళకు అద్దుకునేవారు. ఇందువల్ల వాళ్ళు మా మీద భక్తి చూపినట్టు అయ్యేది, వాళ్ళ కళ్ళకు చలవగాను ఉండేది. గృహదీపాలు వచ్చిన తర్వాత మా కోసం ఎంతెంత అందమైన ప్రమిదలు, సెమ్మెలు తయారు చేశారో మీరు ఊహించలేరు. పేదలు మట్టి ప్రమిదల్లో సరిపెట్టుకున్నప్పటికీ సంపన్నులు కంచుతో దీపపు కుదుళ్ళు, బుడ్డీలు, సెమ్మెలు తయారు చేశారు. ఒకేసారి 4-5 ఒత్తులు వెలిగించే కుందిళ్ళు ఉండేవి. అనేక ఒత్తులు వెలిగించడానికి వీలైన సెమ్మెలు ఉండేవి. ఏనాడో 24 శతాబ్దాల క్రితం కూడా రోము దేశంలో ఎంతో అందమైన పాత్రలు, పింగాణి చేసిన మట్టి పాత్రలు దీపాలుగా ఉపయోగించేవారు. వాటి మీద రకరకాల బొమ్మలు, దృశ్యాలు మలిచేవారు.
వాటిని పట్టుకు తీసుకుపోవడానికి వీలుగా ఉంగటాలు ఏర్పాటు చేసేవారు. అన్నట్టు ఆ కాలంలోనే మమ్మల్ని ఒక రకం గడియారాలుగా గడియారాలుగా ఉపయోగించేవారంటే మీరు నమ్మగలరా? ఎథెన్స్లో ఏక్రపాలిస్ అనే ఆలయం ఉండేది. అందులో బంగారంతో చేసిన దీపంలో ఆఖండం వెలుగుతూ ఉండేది. పాత్ర నిండా చమురు పోస్తే ఆఖండం పూర్తిగా ఏడాది పాటు వెలిగేది. వాళ్ళు ఏటా ఒకే రోజున పాత్రను నింపేవారు. ఇందువల్ల వారికి ఆ ఖండంలోని నూనెను బట్టి కాలమానం తెలిసేది. ఆ కాలపు రోమన్లే మమ్మల్ని సులువుగా లాంతర్లు చేసేశారు. లాంతర్లను వాళ్ళు కంచుతో తయారు చేసి జ్యోతి ఆరిపోకుండా అడ్డాలు అమర్చి పైనుంచి పట్టుకునేటట్టుగా ఏర్పాటు చేసి ఎక్కడికైనా తీసుకుపోవడానికి దూలాలకు తగిలించడానికి వీలుగా చేసుకున్నారు. లాంతర్లు వచ్చాక వాటిపైన చాలా శతాబ్దాల పాటు మానవులు తమ పనితనమంతా ప్రదర్శించారు. ముఖ్యంగా చీనా, జపాన్ దేశాల వాళ్ళు లాంతర్లు చేసే విద్యను ఒక కళగా అభ్యసించారు. లాంతర్లను మరింత కాంతివంతంగా చేయడానికి బర్నర్లు, గాజు చిమ్నీలు, కాంతిని ప్రతిఫలించే అద్దాల్లాంటి రేకులు అవి కనిపెట్టారు. మేము ఉపయోగించే ఇంధనాలలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. మొదట్లో ఆముదం, నువ్వుల నూనె మొదలైన నూనెలు, కొవ్వు పదార్థాలు వాడేవారు. ఆ తర్వాత కిరసనాయిల్ అనే మట్టి నూనె వచ్చింది. లాంతర్లు అభివృద్ధి కావడం చేత మట్టి నూనె మంచి ఇంధనం అనిపించుకున్నదే కానీ నిజానికి అది నూనెలంత మంచి ఇంధనం కాదు. కొవ్వు మైనం గట్టి ఇంధనాలు. మైనపు ఒత్తులను ఎక్కడికైనా సులువుగా పట్టుకుపోవచ్చు. నూనెలాగా వాటికి పాత్రలు అక్కర్లేదు. తరువాత వాయు ఇంధనం వచ్చింది. మట్టి నూనెని వాయు రూపంలోకి మార్చి దాని సహాయంతో గ్యాస్ లైట్లు వంటివి వెలిగిస్తే తెల్లని దేదీప్యమానమైన కాంతి వస్తుంది. ఆ తరువాత అన్నిటికైనా చిత్రమైన ఇంధనం వచ్చింది. అది విద్యుత్ శక్తి. విద్యుత్ దీపాలు ఇప్పుడు మాలోకెల్లా చాలా గొప్ప దీపాలు. వీటిలో ఎన్ని కులాలు! ఫిలమెంట్ దీపాలని, ట్యూబు దీపాలని, ఆర్క్ లైట్లని ఎన్నో రకాలు రంగురంగులుగా వెలిగేవి ఉన్నాయి. అసలు కాంతి అంటే విద్యుత్ దీపాలదే కాంతి. వీటిలో కళ్ళు చెదిరే కాంతి గలవి ఉన్నాయి. అనేక మైళ్ళ దూరం కాంతిని ప్రసరించగలవి లైట్ హౌసుల్లో సర్చ్ లైట్ల రూపంలో ఉన్నాయి. స్టూడియోల్లో సినిమాలు తీయడానికి, థియేటర్లో సినిమాలు చూపడానికి చాలా కాంతివంతమైన దీపాలు ఉపయోగిస్తున్నారు. ఈనాడు దీపాలను ఎన్ని లక్షల విధాలుగా ఉపయోగిస్తున్నారో మీరు ఊహించను కూడా లేరు. మాలో కొన్ని క్షణిక దీపాలు. మీ ఇంట్లో టార్చ్ లైట్ ఉన్నదా? అది అవసరమైతేనే వెలిగి ఆరిపోతూ ఉంటుంది. సిగరెట్లు వెలిగించే లైటర్ చూశారు కదా, అదొక క్షణిక దీపం. 1 సెకండ్లో 1000వ వంతు సేపు మాత్రమే వెలిగే ఫ్లాష్ లైట్లను ఫోటోలు తీసేవాళ్ళు ఉపయోగిస్తున్నారు. మనుషుల్లో ఉన్నన్ని కులాలు ఈనాడు మాలోనూ ఉన్నాయి. మాకు మీకు అనాదిగా ఉన్న సంబంధంలో మాత్రం మార్పేమీ లేదు. మమ్మల్ని చూడగానే మీ మనస్సు పొంగిపోతుంది. మీకు సంతోషం పొంగి వచ్చినప్పుడల్లా మమ్మల్ని పెట్టుకొని దీపోత్సవం చేసుకుంటారు. పెళ్ళిళ్ళు, వేడుకలు జరిగినప్పుడు చూడండి, మామూలు కన్నా ఎంత హెచ్చుగా దీపాలు వెలిగిస్తారో. ఎన్నో దేశాల్లో దీపోత్సవాలు ఏటా జరుగుతాయి. ఈ దేశంలో దీపావళి అలాంటి పండుగ. చీనాలో సంవత్సరాది తర్వాత వచ్చే పౌర్ణమి నాడు దీపోత్సవం చేస్తారు. ఈ దేశంలో కూడా
కొన్ని ప్రాంతాల కార్తీక పౌర్ణమి నాడు దీపోత్సవం జరుపుకుంటారు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో రోములో ఉండిన హెరోడటస్ అనే ప్రసిద్ధ చరిత్రకారుడు జపాన్ దేశంలోని ఈజిప్ట్ దేశంలోని సాయిస్ అనే చోట ఒక దీపోత్సవం చూసి ఆశ్చర్యపడ్డాడట. రోమన్లు దీపోత్సవాలు ఎరుగురులాగుంది. ఆయన అన్ని దీపాలు ఒక్కసారిగా చూడలేదట. ఈ దేశంలో మటుకు ఇది అనాదిగా వస్తున్న ఉత్సవం. ఇదిగో మళ్ళీ వచ్చింది, ఉల్లాసంగా పండుగ జరుపుకోండి, మేమంతా వచ్చి వేడుక చేస్తాం, వేడుక చూస్తాం. ఇది మనకి దీపం ఆత్మకథ, మూలం చందమామ, దీపావళి ప్రత్యేక సంచిక. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.